పార్టీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకొండకు సంబంధించి ఇంతమంది యువత ఉన్నారు. ఎక్కడో అభివృద్ధి అంటే అమరావతికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఏం తప్పు జరిగిందో మళ్ళీ ఈ రోజున అమరావతిలో కూడా ఉద్యోగ అవకాశాలన్నీ అమరావతిలో పెట్టి ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు, శ్రీకాకుళం నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే జనసేన పార్టీ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం సంబంధించి పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉండేలాగా పరిశ్రమలు స్థాపించేలాగా చాలా అనువైన వాతావరణం కల్పించి మన తల్లిదండ్రులను విడిచిపోకుండా మన తల్లిదండ్రుల దగ్గర ఉండేలా ఉద్యోగ అవకాశాలు జనసేన పార్టీ 2019 తర్వాత ఆ దిశగా అడుగులేస్తారని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా నన్ను అడిగేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పాటు అగ్రిగోల్డ్ బాధితులను చూస్తే చాలా కడుపు దొరికిపోద్ది. ఈ రోజున అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ అండర్లో ఉన్నాయి. అవన్నిటినీ వేలవేసి ప్రజలకి న్యాయం చేద్దామని చూస్తే అవి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఆస్తుల్ని సొంతం చేసుకోవాలనే దిశగా ఆలోచిస్తున్నారు. దీనికి జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే నేను వామపక్షాల వారికి సిపిఐ సిపిఎంని కలుపుకొని అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తానని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్ముందు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. నేను చెప్తున్నాను, ఎక్కడో మారుమూల మనకి అందరూ అనుకుంటారు ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతం శ్రీకాకుళం మూలను విసిరేసినట్టు ఉంటుంది. దానిని